వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మేము క్రమం తప్పకుండా 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం. ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 ఇప్పటికే 2200 కోట్లు బకాయి. ఈ రెండు కలిపితే 6300 కోట్లు విద్యా దీవెన కింద, 2200 కోట్లు వసతి దీవెన కింద, 8500 కోట్లు ఇవ్వాలి. వీటికి గాను 2024-25లో వీరు ప్రవేశపెట్టిన బడ్జెటరీ లెక్కల ప్రకారం వీళ్ళు విడుదల చేసింది 1771 కోట్ల రూపాయలు 2024-25లో అని చూపించారు. అసెంబ్లీ జరుగుతోందని చెప్పి వెంటనే ఎక్కడ ఇది గొడవ పెద్దదవుతుందేమో అని బీఆర్ఓ ఇచ్చినారు 1200 కోట్లు. నేను ఆ రోజే అన్న బీఆర్ఓ ఇస్తానే బడ్జెట్, బీఆర్ఓ అంటే బీఆర్ఓ ఇస్తానే డబ్బులు ఇచ్చినట్టు కాదు. ఇప్పటికి కూడా ఎంత ఇచ్చినారంటే 300 కోట్లు ఏదో ఇచ్చినారని చెప్తున్నారు అంతే ఇప్పటిదాకా. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 2024-25లో వీళ్ళు చెప్తా ఉన్న ఈ 1771 కోటి, ఇప్పుడు 300 కోట్లు, రెండు కలిపితే 2070 కోట్లు. అంటే 8500 కోట్లు మైనస్ 2071 అంటే 6428 కోట్లు బాకీ ఇప్పటికే. ఈ రెండేళ్లకే, ఈ మార్చి నాటికే ఈ 6428 కోట్లు కాక ఈ సంవత్సరం 2026-27కు అవసరం 4 క్వార్టర్స్ ఇంటూ 700 విద్యా దీవెన కింద 2800. ఈ ఏప్రిల్ 26 ఇవ్వాల్సిన వసతి దీవెన మరో 1100 కోట్లు, మొత్తం 3900 కోట్లు ఈ సంవత్సరం ఇవ్వాల్సింది. అంటే ఈ 3900 కోట్లు ఈ సంవత్సరం కావాల్సింది. ఈ రెండేళ్లకు ఇప్పటిదాకా ఇవ్వాల్సిన బకాయిలు 6428 కోట్లు, రెండు కలిపితే 10328 కోట్లు కావాల్సి వస్తే ఈయన కేటాయింపు చేసింది కేవలం 2766 కోట్లు. పిల్లల చదువులు ఎలా సాగుతాయి? కాలేజ్ యాజమాన్యాలు పిల్లలను నిలదీస్తూ ఫీజులు కట్టించుకుంటున్నారు. కట్టలేని పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మీద తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటా ఉన్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. అయినా ఈ చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కూడా ఇవి ఎప్పుడు ఇస్తావు స్వామి అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కనీసం మాట కూడా లేదు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం 0 వడ్డీకి. ప్రతి ఏప్రిల్ క్రమం తప్పకుండా బటన్ నొక్కేవాళ్ళం. ఏకంగా 4900 చిల్లర కోట్లు మేము ఇచ్చినాం మా 5 ఏళ్లలో 0 వడ్డీ పథకానికి. ఈరోజు ఈయన మేనిఫెస్టోలో ఏమో 3 లక్షల వడ్డీ లేని రుణాలను 10 లక్షలకు పెంచుతానన్నాడు. పెంచడం కదా దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో ఇచ్చేది కూడా ఎగరగొట్టేసినాం, అది కూడా రావడం లేదు. ఇవ్వాల్సింది ఎగరగొట్టిన 0 వడ్డీ. ఇదే ఈయన మేనిఫెస్టోలో చెప్పిన 10 లక్షల ప్రకారం లెక్కేసుకుంటే ఈ 3 ఏళ్ళకు కలిపి అదే 9000 చిల్లర కోట్లు. మా హయాంలో 1000 కోట్లు అయ్యేది. ఈయన 10 లక్షలకు పెంచి నేను వడ్డీ లేని రుణాలు ఇస్తాను, 3 లక్షలే జగన్ చెప్పింది అని అన్నాడు. అంటే 1000 కాస్త 3000 కోట్లు, 3500 కోట్లు ఇంటూ 3 ఏళ్ళు అంటే 10,000 కోట్లు.
ఈ 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు స్వామి? అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తూ ఉన్నారు. పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది. పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయినాయి. ఏకంగా 10,000 కోట్లు రుణాలు తగ్గాయి బ్యాంకుల నుంచి వచ్చి తీసుకునే రుణాలు. మొన్న లాస్ట్ బడ్జెట్ ప్రజెంటేషన్లో నేను ప్రజెంటేషన్లో చూపించిన 40,000 కోట్ల నుంచి ఏకంగా 30,000 కోట్లకు తగ్గిన పరిస్థితులు. నబార్డ్ నివేదిక చూపించిన. నా మెమరీ కరెక్ట్గా ఉంటే ఐ థింక్ దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్, మేబీ నాట్ ది ఎగ్జాక్ట్ నెంబర్స్, బట్ కొంచెం అటు ఇటుగా. నా దగ్గర డాక్యుమెంట్ ఈరోజు లేదు. నబార్డ్ డాక్యుమెంట్ ఉందా? లాస్ట్ టైం మనం ప్రజెంట్ చేసిన నబార్డ్ డాక్యుమెంట్ ఉంటే ఇది కూడా చూపించాను ఒకసారి. లాస్ట్ బడ్జెట్లో ఐ మీన్ ఇంతకుముందు ప్రెస్ మీట్లో చూపించినాను. మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. పైగా వీళ్ళు ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 పూర్తిగా ఎగరగొట్టేసినారు. ఒకవైపున 0 వడ్డీకి కూడా దిక్కులేదు. మరోవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మా ప్రభుత్వంలో హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మరోవైపున ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7లో మోసంగా తేలాయి. ఇవేమీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున అక్క చెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతూ ఉన్నాడు.